తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు, ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గంకి వెళ్దాం. వేములవాడ రాజన్న అంటే ఎంతో ప్రసిద్ధి. వేములవాడ రాజకీయాలకు సంబంధించి చాలా అంటే చెన్నమనేని ఫ్యామిలీ గతంలో చాలా యాక్టివ్గా ఉండేది. పార్టీలు ఏవైనా కూడా వాళ్ళు గెలిచి వచ్చేవాళ్ళు. సో ఎంతో ఘనమైన చరిత్ర వేములవాడ నియోజకవర్గంది. ఈసారి తొలిసారిగా చాలాసార్లు అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, బీజేపీ నుంచి పోటీ చేశారు, సో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి పోటీ చేశారు. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున. ఈసారి చెన్నమనేని ఫ్యామిలీ దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చింది. సో చాలా అంటే మొన్నటి ఎలక్షన్లో. సో ఇంత తర్వాత 2 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్న తర్వాత వేములవాడలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది, స్థానిక సంస్థల్లో ఎలా ఉండబోతోంది, ప్రజలు రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎలా పోల్చుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు అనేది కనుక చూద్దాము. వేములవాడ నియోజకవర్గం సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు కనుక చూస్తే, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నిస్తే వేములవాడ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఉంది అనే వాళ్ళ సంఖ్య 38.7% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 41% అయితే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 20%. సో ఓవరాల్గా ఉంది లేదు అనే వాళ్ళ సంఖ్యతో పాటు ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా పోలిస్తే మిక్స్డ్ ఒపీనియన్, అంటే ఇంకా ఎర్లీ స్టేజ్ కదా అనేది చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే, ఉన్నామనే వాళ్ళ సంఖ్య 54%, లేము అనే వాళ్ళ సంఖ్య 45%. అంటే రుణమాఫీ అయినా కూడా 2 లక్షల అంటే ఆ లాస్ట్ స్లాబ్లో ఎవరైతే ఉన్నారో ఆ లాస్ట్ స్లాబ్లో వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కంప్లైంట్. అలాగే రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే రైతు భరోసా నిధులు లేట్ అయ్యాయి అనేది చాలా నియోజకవర్గాల్లో ఉన్న కంప్లైంట్. ఇక్కడ మాత్రం అవును బాగానే ఉంది అనే వాళ్ళ సంఖ్య 54%, లేదు అనే వాళ్ళ సంఖ్య 45.16%. అంటే ±5 అనేది ప్రతి చోట ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మంచి అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల రైతులు కూడా కొంత వేములవాడ నియోజకవర్గంలో సంతృప్తిగానే ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? ఎందుకు అంటే 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్తో పాటు రేవంత్ను పోల్చినప్పుడు చూస్తే మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులను 54% మంది ఇచ్చారు. అంటే 50 మార్కులనేమో 35% మంది ఇచ్చారు. 6.45% మంది 75 మార్కులు ఇస్తే 100కు 100 మార్కులు 3.22 అంటే 3.22% మంది. అంటే ఓవరాల్గా అంటే 50 మార్కులు కూడా ఇవ్వని వాళ్ళు 35% మంది,
25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు 54%. అంటే రేవంత్ పరిపాలనకు ఈ వేములవాడ నియోజకవర్గంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కులు పడలేదు అని చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారు? నిరుద్యోగులు కేసీఆర్ పరిపాలన కంపేర్ చేసినప్పుడు రేవంత్ పరిపాలనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి చూసినప్పుడు ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా? అవును 77.41%, కాదు 22.58%. సో నిరుద్యోగ యువత వేములవాడ నియోజకవర్గం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నియామకాలు ఇస్తున్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తున్నారు, ఇంకా రాబోతున్నాయని నమ్ముతున్నారు. సో ఆ హోల్డ్ అనేది వేములవాడ నియోజకవర్గంలో కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి చాలాసార్లు పోటీ చేసి ఈసారైనా గెలిపియాలి అనే సానుభూతితో అంటే ప్లస్ అయింది అనేది చాలామంది అనలిస్ట్ కావచ్చు, సర్వేలు చేసినప్పుడు కావచ్చు అభిప్రాయం ఉంది, జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈసారి 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా చూసిన ఆదివాన్ శ్రీనివాస్ని విప్గా కూడా ఉన్నారు, ప్రభుత్వం విప్గా కూడా ఉన్నారు. సో 2 ఏళ్ల తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 51.61% అయితే, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 38% అయితే, మెరుగుపరచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 99.7%. సో మంచి మార్కులు పడ్డాయి. 50% పైన ఎక్కువ మంది బాగుంది అనే వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా మనం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మాత్రం చాలా బాగున్నాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే అంటే వాళ్ళు మొత్తం భూములు జాగాలు మొత్తం దోసుకొని తిన్నాడు అంతే గాని ఏం ప్రజలకు చేసింది ఏం లేదు. భగీరథ అన్నారు, లక్షల కోట్లు మింగిరు, ఒక చెంబు నీళ్ళు కూడా రాలేదు. అది కేసీఆర్ గురించి. ఆది శ్రీనివాస్ గారు మీకు అందుబాటులో ఉంటారా? తను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో గెలిచేది ఉండి ఇప్పుడు గెలిచారు, ఎట్లా జరుగుతుంది? మంచి పనులు చేస్తాడు ఆది శ్రీనివాస్. ఫ్రీ బస్ కానీ ఇట్లా బాగుంది. ఇక ఫ్రీ బస్ అంటే లేడీస్ కొరకేనా, ఒక ప్రజలకు రైతులకు యూరియా సంబంధించి ఇబ్బంది అవుతుంది అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందంట. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు కన్నటం పెరిగింది, ఇప్పుడు పడాయి. ఎట్లా ఉంది మన ఊర్లో రోడ్లు కానీ పనులు కానీ? ఏం మంచిగా లేవు సారు, ఏం మంచిగా లేవు. మన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా? ఏ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటారా? ఏ పని అంటే చేస్తాడు, ఏ పని అయినా చేస్తారు. చేస్తాడు. మా ఊరే కదా, మీ దగ్గర ఈ ఊరే, అన్ని మంచిగానే చేస్తాడు. కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా పాలన నడుస్తుంది, ఇట్లా పనులు ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ ఇట్లానే ఉన్నాయి సార్. ఇక కానీ ఇప్పుడు వచ్చినాక రైతులకు అంతా అది చేస్తారు. ఇబ్బంది పత్రాల కోరిస్తాను, వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అప్పుడు ఏంటంటే ఏదో రేవంత్ రెడ్డి మాటలు విన్నారు, మా మాటలు మా ఓట్లు వేసారు. నీళ్ళేవు మనలేవయ్యా, గినిగానం కాలువలు ఉన్నాయి, ఒక్కసారి అని ఇస్తలేరు మాకు నీళ్లు. ఎప్పుడు రాలే, ఒక కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. ఏ ఆడోళ్ళేందో, ఆడోళ్ళు ఒక్కటే మొగోళ్ళకేమో తిక్కటి, ఆడోళ్ళకేమో తిక్కట్లేదు అంటే మొత్తం ఆడరాజ్యం మీద ఆడోళ్ళమే పోవుడు బస్సులల్లా. మొగోళ్ళు లేనే లేరు, ఇక 5 ముగ్గురు మొగోళ్ళు, ఇక వాళ్ళు బండ్ల విన్నచ్చుడా, ఇక ఆడోళ్ళమే పోవుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఫ్రీ బస్ స్కీమ్ ఎలా ఉంది అని మనం ప్రశ్నించాము. మహిళలు ఏమనుకుంటున్నారతో పాటు మహిళల శాంపిల్స్, ఇటు పురుషుల శాంపిల్స్ తీసుకున్నాం, అన్ని ఏజ్ గ్రూప్లకు శాంపిల్స్ తీసుకున్నాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అంటే, బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు 29%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 70.9%. అంటే దాదాపు ఎక్కువ మంది బాగాలేదని అంటారు. సో మిగతా నియోజకవర్గాలతో సమానంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా ఫ్రీ బస్ పథకం పట్ల సంతృప్తిగా లేరు. ఎందుకంటే రష్, సింపుల్, రష్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మేము టికెట్కు డబ్బులు ఇచ్చి మేము నిల్చొని పోవాలా అనే సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషుల్లో ఆ కంప్లైంట్ ఎక్కువ ఉంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చులకనగా చూస్తున్నారు, అయినా కూడా నిల్చొని పోతున్నాము, ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళ సంఖ్య మహిళల్లోనూ ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఫ్రీ బస్ స్కీమ్ మంచిదే కావచ్చు, ఆలోచన మంచిదే కావచ్చు ఉమెన్కి సంబంధించి, కానీ అమలులో సరిగ్గా లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యింది అనుకోవచ్చా? 6 గ్యారంటీలు అందుతున్నాయా మీకు అనుకున్నప్పుడు, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 22%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 51%, చేస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళ సంఖ్య 25%. సో
చేస్తారు అని ఇంకా కూడా వేములవాడ ప్రజలు 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా అవుతాయి, ఒక్కొక్కటి చేస్తున్నారు, ఇది కూడా మిగతా 6 గ్యారెంటీలు అన్నీ అమలు అవుతాయి అనే వాళ్ళ సంఖ్య 25% ఉంది. సో నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య చాలా మంచి అయింది అనే దానికన్నా కూడా నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా కాలేదనే వాళ్ళ సంఖ్య 51%. సో మిక్స్డ్ ఆఫ్ ఒపీనియన్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరంకి సంబంధించి యాజ్ యూజువల్గా కాళేశ్వరం, కూలేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ఇటు బీఆర్ఎస్. సో రాజకీయ ఆరోపణలు ఎన్ని ఉన్నా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం ప్రజల్ని ప్రశ్నిస్తే నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 20%, వ్యతిరేకిస్తున్నాం నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 51%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా 30%, అంటే 29%. సో ఇది కూడా పొలిటికల్ ఆరోపణే, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది. సో కాళేశ్వరంకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, ఉమ్మడి కరీంనగర్ నియోజకవర్గాల్లో అవినీతి జరిగిందనే దానికంటే కూడా ఆ కాన్స్టెన్సీలో తిరిగినప్పుడు నీళ్లు కనపడుతున్నాయి, మాకు నీళ్లు కనపడ్డాయి కదా, గత 10 ఏళ్ళకు కేసీఆర్ లేకముందు నీళ్లు పెద్దగా రాలేదు, కాలువలు లేని దగ్గర కూడా కాలువలు వచ్చాయి, నీళ్లు కనపడ్డాయి, మా చెరువులు నిండాయి అనేది, కాళేశ్వరం నీళ్ళ వల్లే మా చెరువులు నిండాయి అనే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. సో అందుకని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా జరగలేదా, మీరు డబ్బులు తిన్నారా తినలేదా తర్వాత సంగతి, మాకు మంచి జరిగింది కదా, సో మాకైతే కొంచెం నీళ్ళు వచ్చాయి కదా అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి సంబంధించి. కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అని మనం వేములవాడ ప్రజలు అడిగితే మద్దతు ఇస్తామనే వాళ్ళ అసలు ఎవరు లేరు, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 48%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 51%. సో ఇప్పుడు అంటే ఈ సందర్భం కాదు, ఇప్పుడే ఏం చెప్పలేము, కవిత కొత్త పార్టీ పెడతారా, మళ్ళీ తండ్రి చేరదీస్తారా, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తారా, ఒకవేళ కొత్త పార్టీ పెడితే విధి విధానాలు, లీడర్లు, మా నియోజకవర్గంలో ఎవరు ఆమె పార్టీలో చేరుతారు, మా స్థానికంగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు ఎవరు చేరుతారు, ఇట్లాంటి చాలా అంశాలపై క్లారిటీ లేదు. కాబట్టి కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఇక ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పరిపాలన పట్ల 2 ఏళ్ల పరిపాలన పూర్తిగా పోస్తున్న నేపథ్యంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో మనం చూద్దాం. ఫైనల్ క్వశ్చన్, వేములవాడకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? కాంగ్రెస్కు ఓటు వేసే వాళ్ళ సంఖ్య 58.5% అయితే, బీఆర్ఎస్కు ఓటేసే వాళ్ళ సంఖ్య 25% అయితే, బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 9.4%, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 6%. సో 1 సైడ్గా ఉందని చెప్పుకోవచ్చు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఫుల్ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. విప్ ఆది శ్రీనివాస్కి మంచి మార్కులు పడ్డాయి ఓవరాల్గా అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో మంచి పట్టు అయితే తను కంటిన్యూ చేస్తున్నారైతే మనం చాలా స్పష్టంగా ఇక్కడ రిజల్ట్ను బట్టి గమనించవచ్చు.